భారతదేశ పటాన్ని మీరు చూసే ఉంటారు. కానీ అందులో చికెన్ నెక్ అని పిలిచే ఒక ప్రదేశం ఉంది. అది ఎంత కీలకమైందంటే శత్రువులు దాన్ని తెంచేస్తే మన ఈశాన్య రాష్ట్రాలు దేశం నుండి పూర్తిగా విడిపోతాయి. చికెన్ నెక్ అని పిలిచే ఈ సిలిగురి కారిడార్ కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఇది మన దేశానికి గుండెకాయ లాంటిది. ఒకవైపు చైనా తన సైన్యాన్ని, ఆయుధాలను దీనికి సమీపంలో ఉన్న చుంబి లోయలో భారీగా మోహరించింది. ఇదే సమయంలో మరోవైపు గ్రేటర్ బంగ్లాదేశ్ అనే ఒక ప్రమాదకరమైన ఆలోచన తెరపైకి వచ్చింది. మన అస్సాం, మేఘాలయ చివరికి ఆ సిలిగురి కారిడార్ ను కూడా తమ దేశంలో కలిపేసుకోవాలని బంగ్లాదేశ్ కలలు కంటుంది. ఈ రెండు వైపుల నుండి వస్తున్న ముప్పును పసిగట్టిన భారత్ శత్రువులకు దిమ్మ తిరిగే జవాబు ఇచ్చింది. భారత్ వాయుసేన తన 75కు పైగా అత్యాధునిక ఫైటర్ జెట్లను, బ్రహ్మోస్ మిసైల్ ను, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ఆ ప్రాంతంలో మోహరించింది. ఆకాశంలో మన రఫేల్, సుఖోయ్ యుద్ధ విమానాలు గర్జిస్తుంటే శత్రువులకు ఒక స్పష్టమైన సందేశం పంపింది. ఈ చికెన్ నెక్ మీద కన్నేశారో మీ అంతు చూస్తామని. ఇది కేవలం వ్యూహం కాదు, మన దేశ మనుగడకు సంబంధించిన విషయం. అజిత్ దోవల్ గారు చెప్పినట్టే ఒక్క తప్పుడు అడుగు వేస్తే ఆ 22 కిలోమీటర్ల కారిడార్ 220 కిలోమీటర్ల యుద్ధ భూమిగా మారిపోతుంది. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? చైనా బంగ్లాదేశ్ కుట్రను మన సైన్యం తిప్పికొట్టగలదని మీరు నమ్ముతున్నారా? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని జై హింద్ అని టైప్ చేసి చెప్పండి. ప్రతి భారతీయుడికి ఈ విషయం తెలియాలి కాబట్టి వీడియోని అందరికీ షేర్ చేయండి. జై హింద్.